తండ్రి ఎంతగానో మనోదుఖము గలదై తండ్రి దుఃఖిస్తుంది తండ్రి, బాధపడుతుంది. కానీ మనుష్యులు ఎందరూ విడిచినా ఎడబాస్తినా నువ్వు విడవని దేవుడు గనక పిన్ని పైన నీ కాపుదల, బాబాయ్ పైన నీ కాపుదల, బిడ్డల పైన నీ కాపుదల, ఆ గృహము చుట్టూ నీ సంకల్పాన్ని ఉంచండి తండ్రి. ఇదిగో రెండవదిగా సత్యవని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రార్థన జరిగినప్పుడు మీ నామాన్ని సాక్ష్యం చెప్తే తెచ్చుకో. ప్రార్థన చేస్తాను, ఎంతమంది ప్రార్థన చేస్తాను? సాక్ష్యం నేను ప్రార్థన చేస్తాను, దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు విన్నారమ్మా. దేవుడు ఏం చేశారు? మన సాక్ష్యాన్ని వింటున్నాడు. నేను ప్రార్థన చేస్తానంటే మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి మంచిదైనంతవరకు చాలా చక్కగా సమయాన్ని దేవుడు నడిపించారు కనుక కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయాన్ని వృధాగా పోనివ్వకుండా త్వరగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సరళ వంచన అలాగనే సర్వాధికారి అయిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన మా స్వామి, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం నుండి మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడి ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ మీరు మలచమని యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దామా. మొన్న వారం వాక్యం ఎవరికైనా గుర్తుందా? నేను అడగను అనుకున్నారు కదా.
ఖచ్చితంగా అడుగుతాను నేను. దేవుని మందిరం కదా, దేవుని మందిరంలో ఎలా ఉండాలి ఏంటి, దేవుని మందిరం అనగా ఏంటి, దేవుని మందిరంలో ఎలా రావాలి, దేవుని మందిరానికి వస్తే లాభం ఏంటి అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు పరలోకం చేరాలంటే ఏం చేయాలి, ఒక 7 విషయాలు మీకు క్లుప్తంగా, నేను పెద్దగా ఏ రిఫరెన్స్లో చూపించను కానీ ఒక 7 రిఫరెన్స్ చూపించి 7 మాటలు మీకు తెలియజేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దామా. కూర్చోవాలి, దేనా ఇటు తిరగొద్దు, పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఒక్కసారి చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాసిన వాక్యంలో యేసు ప్రభువారే స్వయాన తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే, ఏమంటే ఇక్కడ రాస్తున్న మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, ధనవంతుడు ఏమాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. ఇదే కాక ఒక విషయాన్ని చెప్తున్నాను వినండి. ఏంటి అని అంటే, ఒంటె సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. ఇప్పుడు మనకు ఆలోచన చాలా వచ్చేస్తాయి, అవునా? చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. ఏంటి ఆలోచనలు? ఏంటి, ధనాన్ని సంపాదించుకోకపోతే ఎలాగా, తినడం ఎలాగా, తిరగడం ఎలాగా, బ్రతకడం ఎలాగా, పోషించుకోవడం ఎలాగా, ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి. ధనవంతులు వేరే, ఏమంటే బ్రతకడానికి సంపాదించుకున్నారు వేరు. సంపాదించుకోమని వాక్యంలో సంపాదించుకోవద్దని వాక్యం చెప్పట్లేదు. బ్రతకడానికి కాయ కష్టం చేయాలి, ఖచ్చితంగా సంపాదించుకోవాలి. కానీ స్థిరపరచుకోవడానికి కాదు సంపాదించుకోవాల్సింది. ఎందుకు దేవుడు ఈ మాట శిష్యులతో చెప్తున్నాడు? మీరు ఆలోచన చేయగలిగితే పైన అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. ఏమండి, పైన 16 నుండి 22 వరకు చక్కని ఒక బయోగ్రఫీ, అంటే ఒక మంచి స్టోరీ ఒకటి ఉంటుంది. ఇది జరిగిందా కాదని ఆలోచించేది ఖచ్చితంగా జరిగిన విషయాలే. యేసు ప్రభు దగ్గర ఒక యవనస్తుడు పరుగున వస్తాడు. ఒకడు వచ్చి అంటాడు, అయ్యా నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. మనం అయితే ఏమంటాం? ఏం లేదండి, ప్రార్థన చేసుకొని చాలా అంటాం మనం. కానీ దేవుడు ప్రార్థన చేసుకోనలేదు. దేవుడు అంటాడు, కానీ చక్కని విషయాలు చెప్తాడు. ఇదిగో నీకు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో, పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవి మీరు పాటించండి అని అంటాడు. ఈయనంటాడు, యేసు ప్రభుతో స్వయాన చెబుతున్న మాట, నేను చిన్నప్పటి నుండి కూడా వీటన్నింటినీ పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువై ఉంది. ఏంటి అని అంటే, నీ ధనం అమ్మి పేదలకు ఇచ్చే, నీవు నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం చెబుతాం. మీరు ఆలోచన చేయండి, ధనాన్ని ఇవ్వడం పెద్ద విశేషం కాదు, కానీ యేసు ప్రభుని వెంబడించడం కష్టం. ఈ విషయాన్ని గమనించిన యవనస్తుడు చిన్న మొఖాన్ని పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతారండి. మీరు గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, చాలా అద్భుతాలను పొందుకున్నారు, చాలా మేళ్ళు పొందుకున్నారు. ఎంతోమంది ఏడుస్తూ వచ్చి యేసు ప్రభు దగ్గర నుండి సంతోషంగా వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. సంతోషంగా వచ్చి ఏడుస్తూ వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇతనే. చాలా సంతోషంగా వచ్చాడండి యేసు ప్రభు దగ్గరికి. అయ్యా నాకు ఒక ఆశ ఉంది, ఆశ తీర్చవా అని. యేసు ప్రభు ఎవరిని తృణీకరించలేదు, ఎప్పుడు కూడా యేసు ప్రభు ఎవరిని కూడా నిందించలేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎవరిని కూడా గాయపరచలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా యేసు ప్రభు వారు సహాయం చేశారు. అదే ఆశతో పరుగున వచ్చారంట. వచ్చి సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలని అడిగితే యేసు ప్రభు వారు చెప్పిన మాటలకి ముఖాన్ని చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతారండి. ఈ విషయాలన్నీ చూసిన వ్యక్తులు యేసు ప్రభు దగ్గర ఉన్నారు, వారు శిష్యులు. వారితో దేవుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అసలు జరగని పనిది, జరగదు. ఈరోజు నేను అడిగితే మీరు ఏమంటారు? మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారు? భక్తిని ఎందుకు చేస్తున్నారు? సన్నిధిలో ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? ఆరాధన యొక్క క్రమాన్ని ఎందుకు పాటిస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని మీరు అంటే మీరు ఏమనంటారు? ఇప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమనంటారు మీరు? ఏమండి, మందిరానికి ఎందుకు వచ్చారండి? ఏమని చెప్తారు? దేవుణ్ణి ఆరాధించడానికి అండి, దేవుని స్తుతించడానికి అండి, దేవుడు ప్రేమించి మాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడండి, ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలండి మేము, కనుక దేవునితో ఉండాలి, కనుక మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వస్తున్నాం అంటారు మీరు. అంతేనా? ఏమంటే మరి దేవుడు అంటున్నాడు, ఏమంటే మీరు ఏ స్థితిలో వచ్చారో, ఎలా వచ్చారో, దేనికి వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో కాదు, కానీ మీరు ఎలా ఉంటే దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారో విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి ఇక్కడ అంటున్నాడు, ధనవంతుడు చేరడు. మనకు ఆశ ఉంది, మనకు కోరిక ఉంది, పరలోకం వెళ్ళాలి,
పరలోక రాజ్యంలో ఉండాలి, పరలోకంలో దేవుని స్తుతించాలి, పరలోకంలో ప్రభుతో ఉండాలి, యుగ యుగాలు ఆ మహిమలో మనం ఆనందించాలని ఆశ ఉంది. ఇప్పుడు ఈ ఆశ తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఒక పాట రాసాడు, చక్కని పాట, తెలుసా మీకు? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఉందా? పరలోకమే పాడాలి. చేరాలనే నా తాపత్రయం, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. అల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. అల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ ప్రేమ ప్రకటించే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ ప్రేమ చూపే మధుర క్షణం. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా, వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఈ పాట ఎవరు రాశారు తెలుసా మీకు? అమ్మా కాదు, ఎవరు రాశారు? సిరివెల్ల హానోకు. పాడింది ఎవరు తెలుసా? తెలుసా? ఎస్పి బాలు పాడారు. ఎక్కడ ఉన్నారు? బాలు గారు పాడారు. ఏ బాలు గారు? గరికిన బాలు గారు కాదు, ఎస్పి బాలు గారు. చాలా చక్కని పాట. సిరివెల్ల హానోకు కోసం మీకు తెలుసు కదా సాక్ష్యం. ఏంటి ఆయన సాక్ష్యం? బోన్ క్యాన్సర్ ఉంది ఆయన, నిజమే. ఎముకలు పొడైపోతాయని మీకు ముద్దు వచ్చేది, భలే ఉన్నారు పొట్టిగా అని చెప్పి అట్టుకు పిసికారు, ఇంకో అయిపోయాడు, ఇంకేం లేదు. పట్టుకోక ముందు ఎక్కువ దూరం ఉన్న బాబు అంటాడు. అలాంటి వ్యక్తికి ఆశ ఉందండి. ఏనాడు పరలోకం నా అంతఃపురం. ఎంత చక్కనాథండి. మనకి ఏ అంతఃపురాలు ఉన్నాయి? ఈ లోకంలో చాలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అంతఃపురాన్ని గడేసుకున్నారు. ఏమండి, ఇల్లు లేనివాడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఈ లోకంలో? ఎవరో కొంతమంది ఉన్నారు, కానీ మనలో కొంతమందికి ఇల్లు లేకపోయినా మనం అనుకుంటాం మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు సంతోషంగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు ఒక నివాసాలు కడుతున్నాడు. అవి ఏంటంటే అంతఃపురాలు అంటండి. అని చక్కగా రాశాడు. ఇక్కడ ఈ మాటల్లో మనం ఆలోచన చేయగలిగితే దేవుడే స్వయాన మాట్లాడుతున్న మాట. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఏమన్నా తర్వాత ఏమంటున్నాడు? దానికన్నా ఇంకొక విషయాన్ని చెప్తున్నారు, గమనించండి మీరు అంటూ. ఏమండి, సూది బెజ్జములో ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అందరికీ ఉంది ఆశ. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే నేను దేవునితో పాటు యుగ యుగాలు ఉండాలి, దేవునితో పాటు జీవించాలి, దేవుని మహిమలో ఉండాలి, ఆయనను నేను ఘనపరిచే వ్యక్తిగా ఉండాలని ఆశతో దేవుని మందిరానికి వచ్చాం. అయితే మనం ఏం చేయాలో క్లుప్తంగా ఒక 7 విషయాలు త్వరగా నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. చూడండి, వాక్యాన్ని తెరిచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు? ఏమండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఏమండి, ఎవరితో ఈ మాటలు? పురుషులు చెప్తారు. ఎవరితో చెప్తారు ఈ మాట? దేవుడు కోదేమా వెనకాలను మాట్లాడలేదు. ఎవరితో చెప్తున్నారు నీ మాటలో? పురుషులతోనా స్త్రీలతో? అడిగాను నేను, పురుషులను అడుగుతున్నాను. ఏమండి, ఎవరితో అంట? నికోదేము. ఎవరైనా చెప్పాలి. ఎవరైనా పురుషుడా? చాలా తెలివైన వాళ్ళే. ఎవరైనా పురుషుడంట.
ధర్మశాస్త్రపు ఉపదేశకుడు. ఎవరైనా పరిసయుడా, యూదుల అధికారి, ఏమో ఎన్ని పేర్లో. కరెక్ట్గా చెప్పాలంటే వాక్యాన్ని బోధించే వ్యక్తి ఈయనకి తెలియదు, చాలా విషయాలు తెలుసు, కానీ దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అంటే, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలి, నేను దేవునితో ఉండాలి, దేవునితో నేను యుగయుగాలు గడిపేవాడిగా ఉండాలి, నేను ఏం చేయాలి అంటే అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటాడు. క్రొత్తగా జన్మించమని నీకు అర్థం కాలేదా మాట? ఈరోజు మనకు కూడా చాలా మందికి అర్థం కాలేదు కొత్తగా జన్మించడం అంటే. ఏమన్నా కొత్తగా జన్మించడం అంటే నీటిలో ములుగేసి వచ్చేయడం, తర్వాత బీరు కొట్టుల్లో బారు కొట్టులో తిరగడం అనుకుంటున్నారు చాలామంది. బాప్తిసం పొందేసి అయిపోయిన తర్వాత నా ఇష్టం అనుకుంటున్నారు చాలామంది. అలాగే జీవితం నీకు అర్థం కాలేదు. ఒకడు కొత్తగా జన్మించడం, ఆయన అంటున్నాడు, మరలా నేను ఎలా జన్మించగలను, మరలా నా తల్లి గర్భంలో నేను ఎలా వెళ్తాను అని అంటే దేవుడు క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది నీటి మూలంగా బాప్తీసాన్ని పొందారు? రక్షణ ఎంతమంది పొందారు? ఏమండి రక్షణ పొందిన వాళ్ళు చేయొద్దండి. అంత నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. మందిరంలో రక్షణ అందరూ దాదాపు పొందారు. ఎవరైనా ఉన్నారా పొందలేని వాళ్ళు? అందరూ ఉన్నారు, అందరూ పొందేశారు, ఆయన పొందేశారు. ఇప్పుడు రెండో మాట అక్కడ ఉంది, ఏమని? ఎంతమంది ఆత్మ బాప్తీసాన్ని పొందారు? ఇప్పుడు చెప్పాలా? చేయలేత్తరే, ఇందాక అందరూ ఎత్తేసారు. ఇప్పుడు ఆత్మ బాప్తీసం అంటే ఏమంటాడో పాస్టర్ అనుకుంటే నేనేమన్నా అడుగుతున్నాను అంతే. అంటే ఆత్మ బాప్తీసం అంటే కొంతమంది భాషల్లో మాట్లాడతారు, ఏమండి, మరి కొంతమంది ప్రవచన వర్ణాలు కలిగి ఉంటారు, మరి కొంతమంది ప్రార్థనలో గడుపుతారు, మరి కొంతమంది చాలా లక్షణాలు ఉన్నాయండి ఆత్మవరాలు. ఎన్ని? ఏమండి, కొంతమంది 9 అంటారు, కొంతమంది 12 అంటారు, కొంతమంది ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. ఇప్పుడు ఆత్మను పొందుకునే వారు ఎలా ఉంటారు అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ నేను సమయాన్ని బట్టి వెళ్ళిపోతాను, చెప్పను. తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు చెప్తాను అవి. ఇప్పుడు ఆత్మ పొందుకున్నవాడు ఏమండి అల్లరి చేయడు ఎక్కువగా, ఆత్మ పొందుకున్నవాడు గొడవల్లో ఉండడు ఎక్కువగా, ఆత్మ పొందుకున్నవాడు దేవునితో సంబంధిగా ఉంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా ఉంటాడు. ఆత్మ పొందుకున్నవాడు ఆరాధనలో ఏమంటే కళ్ళు తెరిచి ఇచ్చాడు చూడడం. ముఖ్యంగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ విషయాలు. ఏమంటే ఆరాధనలో కళ్ళు తెరిచి చూడ్డు. ఒకవేళ చూసే పరిస్థితి వస్తే అది ఏమండి మన చేయి దాటిపోయే పరిస్థితి అయ్యి ఉండాలి. అది ఆరాధన చేస్తున్నప్పుడు మీరు ఆలోచించాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకునే పరిస్థితి అది. ఆరాధన అనేది ఏంటంటే దేవుని ఆత్మను పొందుకునే ఒక ప్రక్రియ. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే ఇటు తిరుగుతూ ఉంటాం, కళ్ళు తెరుస్తూ ఉంటాం, ఏమంటే ఏదో మాట్లాడుతూ ఉంటాం, అలక్ష్యంగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. ఇవన్నీ లక్షణాలు ఎవరికి అంటే ఏమంటే ఆత్మ బాప్తిస్మం లేనివారు, ఆత్మలో పరవశం పొందుకోలేనివారు, ఆత్మలో అభిషేకం పొందుకోలేనివారు. ఇలాంటి వారు దేవుని యొక్క ఏమైనా సన్నిధిలో దేవునితో గడిపే దానికంటే లోకంలో గడపడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఏమంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో నికోదేముతో దేవుడు అంటాడు, ఒకడు ఏమంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మం పొందితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏముండాలి? రక్షణ ఉండాలి, ఆత్మరక్షణ కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవాన్ని ఏమన్నా ఎంతమంది ప్రార్థిస్తున్నారు నీ అనుభవం కొరకు? వ్యక్తిగతంగా కూర్చొని మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, పలానా ఇలా ఉన్నారు, పలానా కుటుంబం అది, పలానా కుటుంబం ఈ స్థితిలో ఉంది, వారిని రక్షించండి, వీళ్ళని రక్షించండి ప్రార్థిస్తున్నాం, మంచిదే. అయితే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, అయ్యా నీ ఆత్మను నేను పొందుకోవాలి, నీతో నేను మమేకమైపోవాలి, నీ సన్నిధిలో నీ ఆత్మ పొందుకొని అభిషేకించబడాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది? ఏమంటే స్టెఫన్ అంటే ఆత్మను పొందుకున్నప్పుడు ఎలా మారాడు తెలుసా? ఎలా మారిపోయాడు? దేవదూతల పోలికలో మారిపోయాడు అంటండి. ప్రజలు అన్నారంట, ఏమండి స్టెఫన్ను చూసి దేవదూతల్లాగా ఉన్నాడు ఈయన అన్నారంట. మనల్ని అంటారు ఎవరన్నా, దెయ్యం పిల్ల అంటారు మనల్ని చూసి. ఈయన దేవదూత ఏంటండి, ఈయన దెయ్యం పిల్లండి, మందిరంలోనే దేవదూత అని అంటారేమో. ఏమండి మోషే అంట దేవుని సముఖం నుండి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధి నుండి వచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. ప్రకాశిస్తూ వచ్చిందంటే ఆయన ముఖం. ఏం పొందుకున్నాడు ఆయన? ఆత్మను పొందుకున్నాడు. అని ఆలోచన చేయండి. బాప్తిసం పొందడానికి యేసు ప్రభువారు వెళ్ళారు ఎవరి దగ్గరికి? వెళ్ళారు? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువారికి బాప్తిసం పొందిన వెంటనే ఏమైనా ఒక స్వరం వినబడుతుంది, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తాడు. ఒక ఆత్మను పొందుకున్నాడు ఆయన. ఈరోజు బాప్తిసాన్ని పొందుకొని సంతోషంగా ఉంటున్నాం, ఏమైనా దేవుని ఆత్మలో ప్రవశిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి.
నిజంగా నాకు కొంతమందిని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తూ ఉంటుందండి. కొంతమందిని చూసినప్పుడు మందిరంలో కార్యక్రమాలు అన్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్స్ అనేటప్పుడు వారి పనులన్నీ పక్కన పెడతారండి. ప్రత్యేకంగా వారి పనులన్నీ పక్కన పెట్టి దేవుని పనులు చేయడానికి పరుగులు పెడతా ఉంటారు. నాకు బాగా పరిచయం ఒక సంఘం కొరకు మీకు చెప్పాలి, చాలా అవసరం అది. మెక్లరెన్ గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతుంది అనుకోండి, అవి ఎవరియో అనవసరం, ఫోన్ వచ్చింది ఆ పాస్టర్ గారికి, అయ్యా మాకు పరిచయం చేయడానికి మనుషులు కావాలి చూడండి అని అంటే, సంఘం 200 మంది, వాళ్ళు 200 మంది హాజరవుతారు అక్కడ. సిటీ ఫాస్టర్స్ ఫెలోషిప్లో ఏ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినా ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, అయ్యా ఇలా పరిచయం చేయడానికి మనుషులు కావాలి మాకు, ఎవరైనా వస్తారంటే, దానిదేం భాగ్యం అండి, మా సంఘం అంతా వస్తారని చెప్పేసి 200+ పాస్టర్ గారు అక్కడ ఉంటారు. ఒకవేళ పిలుపు మనకు వస్తే మనం ఎంతమంది వెళ్తాం? పిలుపు మనకు వస్తే ఎంతమంది వెళ్తాం? నేను అంటాను, మన మందిరంలో చేయడానికే మనం వెళ్ళమండి, అక్కడికి ఏమి వెళ్తాం అంటాం మనం కదా. ఆలోచన చేయండి. పనులన్నీ చేసుకున్న తర్వాత పని చేయడం వేరు, పనులు పక్కన పెట్టుకొని దేవుని పని చేయడం వేరు. ఎవరు వీళ్ళంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తులు వీళ్ళు. ఒక రకమైన మంట ఉంటుంది, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. దేవుడు అసలు ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు మనుషులు అంటే మన పనులు చేసుకోవడం కాదు. మీకు అర్థం కావాలి ఈ విషయాలు. మన పనులు మనం చేసుకోవడానికి, తినడానికి, తిరగడానికి, తాగడానికి, సంపాదించుకోవడానికి, ఇంకోటి చేయడానికి కాదు దేవుడు పుట్టించాడు. దేవుని పని చేయడానికి పుట్టించాడు. ఏమండి, దేవుని పిల్లలు దేవుని పని చేయాలండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? నువ్వు బ్రతకరా, చక్కగా చదువుకోరా, చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించుకున్నాక నువ్వు మమ్మల్ని పెంచరా అంటాం మనం కదా. మన పిల్లలు మనల్ని పోషించాలి. ఎందుకంటే మన పిల్లలు కనుక పక్కింటి వాళ్ళ పిల్లల్ని అడగగలం మనం, ఒరే మనకు పోషించరా, కొంచెం అన్నం పెట్టరా అడగగలమా? అడగలం. ఎందుకంటే మన పిల్లల్ని అడుగుతాం మనం. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, ఇంకా అంతగా ఎక్కువ అడగడం లేదు కదా. మీరు నా పని చేయండి. ఆయన ఒక అవకాశం ఇచ్చాడు, ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ నా పని చేయండి అంటాడు. ఇంకా చెప్పాలంటే మీ పనులన్నీ నిర్లక్ష్యం చేయొద్దు, మీ పనులతో పాటు నా పనులు కూడా శ్రద్ధగా చేయండి అంటూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే మన పనులకి సమయం ఉంటుంది కానీ దేవుని పనుల కొరకు సమయం ఉండదు. అంటున్నాడు కదా, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగానో ఏమండి బాప్తిసం పొందితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కనుక మనం ఎలా ఉండాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో ఉండాలంటే క్రొత్తగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అలా జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడండి. ఇది మొదటి మాట. ఇంకొక 6 విషయాలు ఉన్నాయి మీకు. ఏమంటే ఏమంటుంటే ఇక్కడ మొదటి మాట ఏంటంట, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అలా జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. రెండో విషయం చూడండి, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. అమ్మ గట్టిగా చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడి మాట చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమండి, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. కుటుంబంలో నా స్థాయి ఏంటి, నా బిడ్డలు నా కోసం ఏమనుకుంటున్నారు, మా పాస్టర్ గారు నా కోసం ఏమనుకుంటాడు, సంఘంలో నా స్థాయి ఏంటి, ఏమండి సమాజంలో నా స్థాయి ఏంటి, లేదా ఒక గ్రూప్స్ ఏదైనా ఒక సంఘం ఉంటే, ఒక యూనియన్ ఉంటే, లేదా ఒక జాబ్ చేసే ఒక ఆఫీస్ ఉంటే, ఈ జాబ్ చేసే ఆఫీసుల్లో కానీ యూనియన్లో కానీ వ్యక్తిగత పనులు చేసే ప్రాంతాల్లో కానీ వీటన్నింటిలో ఒక ఆలోచన ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఏంటంటే నన్ను ఏమనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు సంఘాల్లో కూడా ఇవే ఆలోచన ఉంటాయి కదండి. సేవకుడు నన్ను ఏమనుకుంటున్నాడు, అసలు సేవకుడు ఏమనుకుంటున్నాడో అని ఆలోచనతో సేవకుని దగ్గర గొప్ప పేరు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ దేవుని దగ్గర గొప్ప పేరు కోసం ప్రయత్నాలు చేయం. కానీ ఇక్కడ శిష్యులు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో తెలుసా? శిష్యులు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా అంటే, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. ఏమన్నా ఎంత గొప్ప ఆలోచన అండి ఇది, ఎంత గొప్ప మాట ఇది. చదవదాం 18వ వచనం ప్రారంభం నుండి. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనగా, ఆయన ఒక బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఏమండి ఏమంటాడు ఇక్కడ? శిష్యులు ఏమని అడుగుతున్నారు? అయ్యా మీతో పాటు మేము జీవిస్తున్నాం, మీరు అద్భుతాలు చేస్తే మేము చూస్తున్నాం, ఎన్నో సూచక్రియలు విశ్వాసహితమైన కార్యాలు మీరు ఎన్నో చేశారు, వాటన్నింటిలో మేము పాలు పొందాం.
ప్రతి కార్యానికి, ప్రతి మీటింగ్కి, ప్రతి సంభాషణకి మేము ఉన్నాం. అయితే ఒక ఆలోచన మాకు వచ్చిందయ్యా. ఏంటి ఆలోచన? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు? ఈ ఆలోచన మీకు వచ్చింది ఎప్పుడైనా? అసలు నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తే దేవుడు నన్ను ఎక్కడ కూర్చొని పెడతాడు? దైవజన్ లేసన్న గారు ఎంతమంది తెలుసు? దైవజన్ లేసన్న గారు ఎంతమందికి తెలుసు? తెలుసా? మీకు తెలియదు? ఎవరికి తెలీదా? వెనకాల ఉన్న అమ్మ ఏసన్ గారు తెలదా మీకు? తెలిస్తే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే, మంచిది. ఏసన్ గారి కోసం ఒక విషయం చెప్తాను. ఏసన్ గారు చనిపోక ముందంట ఒక దర్శనం చూసాడంట. ఆయన ఒక దర్శనం చూసినప్పుడు ఆ దర్శనంలో యేసు ప్రభు సముఖానికి వెళ్ళిపోతుందంట. ఆయన వెళ్ళిపోతా ఉంటే యేసు ప్రభు అన్నాడంట, అయ్యా రే నువ్వు ఇక్కడ కూర్చోరా అన్నాడంట యేసు ప్రభు ఏసన్ గారిని. నేను కూర్చోనండి అంటాడంట. ఎందుకు కూర్చోండి? నేను కూర్చోనండి అక్కడ అన్నాడంట. మరి ఎక్కడ కూర్చుంటావరా అంటే నేను చెప్పనండి అంటాడంట. సరే నా పక్కన కూర్చో అన్నాడంట. నేను కూర్చోనండి అంటాడంట. మనం ఆలోచించేయండి, యేసు ప్రభు సముఖంలో కూర్చుంటే చాలని మనం అనుకుంటాం. ఏసన్న గారి పక్కన, యేసు ప్రభు పక్కన సింహాసనం వేసి ఇక్కడ కూర్చోరా అంటాడు ఏసన్న గారిని. ఈయన అంటాడంట, నేను కూర్చొని అంటాడంట. మరి ఏంట్రా నీ బాధ ఏంటి? ఎక్కడ కూర్చుంటావంటే నేను నీ ఒళ్ళో కూర్చుంటాను అంటాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎవరంటారు ఈ మాట? చూడండి, ఎలాంటి దర్శనాలు కట్టినాడు ఆయన, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన. ఏమంటే యేసు ప్రభు యొక్క ఒడిలో కూర్చొని ఆశపడుతున్నారు ఏసన్న గారు. మరి నీకు నాకు ఏ ఆశ ఉంది ఈరోజు? ఏమండి ఏ ఆశ ఉంది చెప్పాలి? ఏ ఆశ ఉంది ఈరోజు మనకి? ఉందా ఇటువంటి ఆశ మనకి? కనీసం ఈరోజు సందర్భం వచ్చింది కొన్ని విషయాలు అడుగుతున్నాను కానీ, మీరు ఇప్పటిదాకా మీ జీవిత కాలంలో బాప్తిసం పొందింది మొదలుకొని ఇంతవరకు ప్రార్థన చేస్తూనే వచ్చారు. ఎప్పుడైనా కల్లోనే ఇలాంటి ప్రార్థన చేశారా? అయ్యా నీ రాజ్యంలో నా స్థాయి ఏంటయ్యా? నీ సన్నిధిలో నేను ఎలా ఉంటానయ్యా? పరలోకంలో నేను ఏ ప్రాంతంలో కూర్చోవాలి అని అడిగేవా దేవుని ఎప్పుడైనా? ఏమన్నా ఆలోచన చేయండి. భక్తి చేస్తున్నాం మనం కానీ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు? ఆయన స్పష్టంగా చెప్పాడు ఏంటంట? ఏంటంట? చిన్న బిడ్డ వంటి మనసు కలిగిన వాడే పరలోక రాజ్యంలో గొప్పోడు. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఎందుకు చిన్న పిల్లవాడిని దేవుడు చూపించాడు, వారి మధ్యలో నిలబెట్టాడంటే, ఒక కుర్రోని తీసుకొచ్చి చితక్కొడండి. మనం పిల్లోని ఏం చేస్తాం? ఒకసారి కోపం వస్తే గట్టి కొడేస్తూ ఉంటాం. మనం కొడేసి అరగన పోయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎంత గట్టి కొట్టినా మనల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఎందుకని? వాడికి అక్షెట్టుకోడు. మా అమ్మ నన్ను కొట్టింది, దీని పని చెప్తానుండు, తెల్లారనే పొద్దున పోనే కత్తికి పొడిచేస్తాను అంటాడా? అంట కదా. మనసులో ఏముండదు వాడికి. కొట్టిన 10 నిమిషాల్లో మర్చిపోతాడు. కొట్టిన 10 నిమిషాల్లో మర్చిపోలేనాడు ఎవడు అని అంటే వాడు ఎవడంటే అపవాది సంబంధి. రెండోదిగా మర్చిపోలేనాడు ఎవడంటే చిన్న బిడ్డ వాదడు. క్రోధం నింపుకునే వ్యక్తి, కక్షలు నింపుకునే వ్యక్తి, గర్వాన్ని నింపుకునే వ్యక్తి, అహంకారపూరితమైన మనసు కలిగిన వ్యక్తులు కక్షలు పెంచుకుంటూ ఉంటారు మరలా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు గొప్పోడుగా ఉందాం అనుకుంటున్నావు, పరలోక రాజ్యంలో ఉందాం అనుకుంటున్నావా? అయితే ఇదిగో చిన్న బిడ్డ వంటి మనస్సుని కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చేద్దామా? రెండోది ఏ మనసు ఉండాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే చిన్న బిడ్డ వంటి మనసు కావాలి నీకు. ఈరోజు ఈ మనసు ఎవరికైతే ఉంటుందో వారు దేవునిలో సన్నిధిలో, దేవుని సముఖంలో ఉండే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఈరోజు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్తావు. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో చివరిన ఒక పాకేసి అక్కడ ఉండమన్నాం కాదు. దేవుడు ఆయనతో పాటు ఆయన పక్కనే కూర్చొని పెట్టుకునే అవకాశం దేవుడు మనకి ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇవ్వాలి అంటే రెండోదిగా చిన్న బిడ్డ వంటి మనసు మనం కలిగి ఉండాలండి. మూడో విషయాన్ని మనం చూడండి. అదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ చూడండి, చక్కని మాట రాశాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచించలేదా? నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగనని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పండి హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు మనం? మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తాం, ప్రభువా 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 అయ్యా అయ్యా కనికరించయ్యా అని ప్రార్థన చేస్తామా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా ప్రభువా అంతే పని అవుతుంది ఇక్కడ. ఏం చేస్తే పని అవుతుంది? దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే,
దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. ప్రభువా ప్రభు అని పిలిస్తే పనవదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటారు, పెదవులతో దేవుణ్ణి కనపరుస్తారు. వారు చేసే అద్భుత కార్యాలు కూడా దేవుడు రాశాడు. ఇక్కడ ఏమని రాశాడు, ఏమండి, నీ నామమును ఏం చేశారంట, వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారంట, ప్రవచించారంట, దెయ్యాలను వెళ్ళగొట్టారంట, ఏమన్నా అనేకమైన అద్భుతాలు చేశారంట. ఇన్ని చేసినా కూడా దేవుడు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. ఎంత భయంకరమైన, ఇంతకాలం భక్తి చేసి దేవుని సన్నిధి నుండి మనం త్రోసివేయబడితే, దేవుడు మనల్ని తెలియదంటే ఎంత భయంకరం ఇది. ఆలోచన చేయండి. అంటే ఆ పరిస్థితికి వెళ్ళక మునిపే దేవుని చిత్తం కొరకు బ్రతకాలి. అయ్యా నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయని అడగాలి. దేవుని చిత్తాన్ని తెలియజేయమని దేవుడిని అడిగితే దేవుడు అద్భుతాలు చూపిస్తాడండి మన జీవితంలో. అద్భుతంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ కార్యాలన్నీ తెలుసుకొని దేవుని కొరకు జీవించే ప్రయత్నం మనము చెయ్యాలండి. ఏమండి, ఇది ఎన్నో మాట ఇది. ఏమండి, ఏంటిది? దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడండి. ఏమండి, ఈరోజు నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ నీకు ఉంది. అయితే నువ్వు ఆలోచించాలి. ఏమండి, నేను దేవుని చిత్తం చేస్తున్నానా? ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. బ్రతికే బ్రతుకు, జీవించే జీవితము, ఏమంటే కుటుంబ పరిస్థితుల్లో ఉండే మన పనులు లేదా మనం చేసే వ్యాపారాలు, ఇవన్నీ దేవుని చిత్తంలో ఉన్నాయా? ఆలోచన చేయాలి. దేవుని చిత్తంలో ఉన్నప్పుడే దేవుడు పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అంటున్నాడు కదా అక్కడ, ఏమనంటున్నాడు, ఏమండి, చదవండి మరి ఒకసారి 21 ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచించలేదా, వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని చూసి ఎన్నడూ ఎరుగను అక్రమం చేయువారులారా. ఏమండి, దేవుడు నేను ఎరగను అంటే ఎంత బాధ అండి. ఒక విషయం చెప్పాలంటే, మనం అన్యులకు సువార్త చెప్తూ ఉంటాం, ప్రభు తెలియని వ్యక్తులకు సువార్త చెప్తూ ఉంటాం. సువార్తను విన్న వ్యక్తులు రక్షించబడతారు. భయంకరం ఏంటంటే, సువార్త చెప్పిన వ్యక్తి ఏమంటే నరకానికి పోతూ ఉంటాడు. మీరు ఆలోచించేయాలి. ఈ మాట మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. సువార్త చేసే వ్యక్తి పరలోకం వెళ్ళట్లేదు, సువార్త వినిన వ్యక్తి వెళ్తున్నాడు. ఎందుకంటే సువార్త విన్న వ్యక్తి స్వార్థం లేకుండా ఆ మాటలు నిస్వార్థంగా విని ఆ మాటల్లో సత్యం ఉందని అంగీకరిస్తున్నాడు. సువార్త ప్రకటించే వ్యక్తి స్వార్థంతో సువార్తం చేస్తున్నాడు, ప్రలోభాలకు సువార్తం చేస్తున్నాడు, ఏదో ఆశించి సువార్త చేస్తున్నాడు. ఈరోజు మీరు గమనించగలిగితే సువార్త చేసే వ్యక్తుల్లో స్వార్థాలు చాలా మందిలో ఉన్నాయి. ఏదో ఎవరో ఇస్తారని సువార్త చేసే వాళ్ళు ఉన్నారు, ఏదో ఆశించి సువార్త చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆలోచించగలిగితే నిస్వార్థమైన సువార్తను ప్రకటిస్తే ఆ చెప్పిన వ్యక్తికి ఆశీర్వాదమే, పొందుకున్న వ్యక్తికి కూడా ఆశీర్వాదమే. మనం ఏ స్థితిలో ఒకసారి ఆలోచన చేయండి. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాడు. మనం పరలోకంలో ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. చూడండి, అదే మాట మీరు గమనించగలిగితే 21వ అధ్యాయంలో ఒక మాట రాశారు, చక్కని విషయం. 21వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో 28వ వచనం చదవండి. 21వ అధ్యాయం 28వ వచనం. మీకు ఏమి తోచుచున్నది? ఒక మనుషుడు 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడి పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాడి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా నేను పోదును కానీ పోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోతానంటాడు కానీ పోడు. 2 విషయాలు ఇక్కడ మీకు అర్థం కావడానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక తండ్రి ఒక కుమారుని దగ్గరకు వచ్చి అంటాడంట, అయ్యా నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి అని అంటే, నేను వెళ్ళను అని అంటాడు మొట్టమొదటిగా, కానీ వెళ్ళి పని చేస్తాడంట. 2వ వ్యక్తి ఏమండి వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు. ఇద్దరిలో ఎవరు గొప్పోడు అంటే వెళ్ళను అని చెప్పేసి వెళ్ళిన వాడే గొప్ప. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే గొప్పోడు. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే పరలోకంలో ఉంటాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే దేవునితో ఉంటాడు. తండ్రి చిత్తాన్ని చెయ్యాలి అనే ఉద్దేశం కలిగిన వాడే దేవునితో జీవించే అవకాశం దేవుడు ఇస్తాడు. కనుక ఈరోజు ఆలోచన చేయాలి. 3వదిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చిన వారు పరలోక రాజ్యంలో ఉంటారండి. దేవునికి స్తోత్రం చేద్దామా? చూడండి, 4వ విషయం చూద్దాం త్వరగా. 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం.
శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పరలోక రాజ్యంలో ఎలాంటి ఏముండాలా? శాస్త్రుల నీతి కంటే, వాక్యాన్ని బోధించే వారి నీతి కంటే, పరిశీల నీతి కంటే మీకు ఎలాంటిది ఉండాలంట? వారి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. ఒకవేళ నీతి కార్యములు చేయకపోతే దేవునితో జీవించే అవకాశం లేదు. నీతి కలిగి జీవించాలి. చాలామంది అంటారు మేము చాలా నీతిగా జీవిస్తున్నామండి, చాలా నిజాయితీగా ఉంటున్నామండి, చాలా నిక్కర్సిగా ఉంటున్నామండి, మా నీతి మీ నీతి లాంటిది కాదని అంటారు. దేవుడు అట్లా నీతి అంటే ఏంటి అసలు? ఏమండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం నీతి, అన్యాయంగా వ్యాపారాలు చేయడం నీతి. ఏమండి, కొంతమంది చూస్తే 6 రూపాయలు టికెట్ ఇస్తూ ఉంటారు, నీతి. ఈ రోజుల్లో ఎవడండి 3కి 2కి ఇచ్చేవాడు 6 రూపాయలకి ఇస్తారంట. ఏమండి, ఆలోచన చేయాలి ఒకసారి. దేవుడు నీతిగా బ్రతకమన్నాడు. ఇప్పుడు పరిశీల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఏమండి, కొంతమందికి ఈ మాట చెప్తాను, కొన్ని విషయాల్లో కొన్ని మాటలు బాధ అనిపిస్తూ ఉంటాయి, కొన్ని విషయాలు మన జీవితానికి వ్యతిరేకంగా ఉంటాయి. బైబిల్లో అన్ని సమకూలంగా, అన్నీ సరిపోయినట్టు అన్ని ఆశీర్వాదాలు ఉండవు. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే బలమైన మాటలు ఉంటాయి, అవి పాటించే వారంగా ఉండాలి. దీవెన కావాలంటే వాక్యాన్ని పాటించాలి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఏమంటే ఆశీర్వాదమైన మాట ఒకడు వచ్చినప్పుడు వెంటనే అంటాం ఏమని? ఆమేన్, దేవుడిని దీవించిన కాక అనగానే ఏమంటాం మనం? అంటారా? ఏమండి, దేవుని రాజ్యంలో ఉండాలంటే నీతిగా ఉండు అన్నప్పుడు ఆమె అంటారు. మీరు ఏమన్నా అంటారా? మీరు అలా అన్నారంటే అబద్ధం అంటాను నేను కదా. నీతిగా ఉంటేనే కానీ దేవుని రాజ్యంలో. కొన్ని సందర్భాల్లో ఏమైనా మనం నీతిగా జీవించినా మనం నీతిమంతులం కాదని మనుషులు అంటారు. అందుకే వాక్యాలు అంటారు, నా నిమిత్తమే మీ యొక్క జనులు మిమ్మల్ని దూషించి, నిందించి, అవమానించి, మీపై అబద్ధ సాక్ష్యాలు అన్నీ పలికినప్పుడు మీరు ధన్యులు. మనల్ని అంటారు. నీతిగా బ్రతకాలన్నోడికే నిందలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించగలిగితే నీతిగా బ్రతకాలనుకున్నప్పుడే అవమానాలు వస్తాయి. అలాంటప్పుడు ఒక ఆలోచన వస్తుంది మనకి. మీరు గమనించగలిగితే ఎక్కువగా పురుషులకు వస్తుంది ఆలోచన. నేను తాగి తందనాలు అన్నప్పుడే బాగుండేది నా జీవితం, సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడే బాగుండేది నా జీవితం, ఇష్టానుసారంగా తిరిగినప్పుడే బాగుండేది నా జీవితం, దేవుని కొరకు బ్రతుకుదామంటే చాలు నా భార్యతో మొదలుకొని ఊర్లో అందరూ కూడా చీయట్టున్నారు నన్ను అంటారు. అంటారనరా? ఏమంటే ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటాను, రోజు గంటలలో ప్రార్థన చేద్దాం ఆలోచన కలిగి ఉన్నాను అన్నప్పుడు ఇంట్లో గొడవలు అయిపోతుంటాయి. మీ కొరకు ఎవరి కొరకు నేను మాట్లాడడం నా జీవితంలో జరిగి చెప్తున్నాను మీకు. నేను కరెక్ట్గా ఉంటానన్నప్పుడు వ్యతిరేకలు ఇంట్లో మొదలవుతాయి. ఏమంటే ఎక్కువగా భక్తిలో జీవిద్దాం అనుకున్నప్పుడు వ్యతిరేకలు మొదలవుతూ ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు వ్యతిరేకలు వస్తూ ఉంటాయి. ఏమంటే దేవునితో ఎక్కువ జీవించాలి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలన్నప్పుడే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. మనం ఏం చేయాలి? నీతిని మాత్రం, నేను అంటాను, నీతి అంటే వేరే విషయం ఏం కాదండి. మనం అన్నది ఖచ్చితంగా దేవుని ఎదురు చేయడమే నీతి. ఇదిగో నేను ఇలా జీవిస్తాను ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా జీవించాలి. మాట తప్పేమంటే నీతి తప్పినట్టే కదా. ఏమండి, మాట ఇచ్చి తప్పేమంటే ఏం తప్పినట్టు? నీతి తప్పిన వాళ్ళు అవుతాం. నీతి నిజాయితీ లేదట మాట ఇచ్చి తప్పేమంటారు ప్రజలు. అంటారనరా జనులు? ఏమంటే సమాజంలో ప్రజలు ఏమంటారు? మాట ఇచ్చాడు, మాట మీద వినబట్టలేదు, ఒక నీతికి జాతికి పుట్టినాడు కాదాడు అని అంటారు కదా. ఈ మాటలో ఎందుకు మాట్లాడుతున్నానంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏమండి, నీతి అన్నప్పుడు ఖచ్చితంగా నీతిగా జీవించే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు ఇక్కడ అంటున్నాడు. అందుకే దేవుడు 2 వ్యక్తులు పరిచయం చేసి, ఒక వ్యక్తితో అన్నాడు, అయ్యా నువ్వు ద్రాక్ష తోటలో పని చేయి అని అంటే నేను వెళ్ళను అంటాడు, కానీ తండ్రి మాటకు వీధే చూపించి వెళ్తాడు. మరొక వ్యక్తి ఏమండి నేను చెయ్యను అని ఖండితంగా చెప్పేస్తాడు. వెళ్తానని ఖచ్చితంగా వెళ్ళడు. ఎవరు గొప్పోళ్ళు అంటే మొదటి వ్యక్తి చెయ్యను అని చెప్పినా సరే చేశాడు, రెండో వ్యక్తి చేస్తానని చెప్పి చేయలేదు. ఎన్ని సందర్భాలు మనం చేస్తామని దేవుని కొరకు ప్రమాణాలు చేసి మానేసామో, ఎన్ని సందర్భాల్లో ప్రార్థిస్తామని మానేసామో, ఎన్ని సందర్భాల్లో దేవుని మందిరంలో వస్తామో, సువార్తకు వస్తామో, ఇంకో చోటుకు వస్తామని మానేసామో. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రతి విషయాన్ని బట్టి మనం నీతి తప్పిన వారం అయిపోతా ఉన్నాం, పరలోక రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి. కనుక ఆలోచన చేయండి. పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే నీతి కలిగి జీవించాలి. ఏమండి, 6వ విషయాన్ని మనం చూద్దాం. 5వ విషయాన్ని త్వరగా మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 43వ వచనం.
మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. నీ చెయ్యిని అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికివేయుము. 2 చేతులు కలిగి నరకములో ఉండుట కంటేను అంగహీనుడివై జీవంలో ప్రవేశించటం మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చక్కని విషయాలు రాసాడు దేవుడు. ఏమండి, ఈ చెయ్యి అభ్యంతర పరిస్థితి దీన్ని ఏం చేయాలంట? పాపం చేయి చెయ్యి అభ్యంతర పరిస్థితి అనుకోండి, దీన్ని ఏం చేయాలి? నరికేసుకొని ఒక చేత్తో దేవుని మందిరంలో లేదా పరలోక రాజ్యంలో ఉండు అంటున్నాడు. కూర్చో. అవునండి. రెండోదిగా కింద మాటలు చూస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని తీసేయి. 2 కన్నులు కలిగి నరకానికి పోయే కంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యంలో ఉండు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నామంటే, మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది చూడకూడని దృశ్యాలు చూస్తున్నారో, చూడకూడనివి చూసి ఏమంటే కంటిని అభ్యంతరపరుచుకుంటున్నారో. ఈరోజు మనం అనుకుంటాం, ఇది నేను చూడొచ్చా అని ఆలోచన లేకుండా ఏది పడితే చూసేస్తూ ఉంటాం మనం. ఏమంటే కాలక్షేపం కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు, లేదా ఇంకో దాని కొరకు, లేదు ఇది చూడపోతే మన యొక్క కన్ను మనల్ని ఏం చేస్తుందంటే చూడని ప్రేరేపిస్తూ ఉంటుంది. సెల్ ఫోన్ ద్వారా ఎంతమంది పాపంలో పడిపోతున్నారు ఈరోజు. ఏమండి సోషల్ మీడియా ద్వారా ఎంతమంది పాపంలో పడిపోతున్నారు ఈరోజు. యూట్యూబ్, ఫేస్బుక్, ఏమండి ఇన్స్టాగ్రామ్ అని, ఇవని అదని, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో. ఈరోజు కరెక్ట్గా చెప్పాలంటే ఒక మనిషిని పాడు చేసేది ఏంటంటే బైబిల్ కంటే, మనం అంటాం మనిషిని పాడు చేసేది ఏంటంటే, ఏమంటే ప్రపంచానికంటే ఎక్కువ పాడు చేసేది సెల్ ఫోనే. నువ్వు ఆలోచన చేయగలిగితే నీ కంటిని పాడు చేస్తుంది. ఇప్పుడు 2 కళ్ళు పాపంతో ఉండి నరకంలోకి పోతున్నాం మనం. నరకంలో వెల్లుడి కంటే ఏం చేయాలంటున్నాడు? ఒక కంటిని తీసివేసుకొని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. అంటే మనల్ని అభ్యంతరపరిచేది ఏదో దాన్ని తీసేయాలి మన దగ్గర ఉండకుండా. నా విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, మీ అవయవాలను దేవునికి అర్పించాలి, మీ శరీరాన్ని దేవునికి అర్పించాలి. ఈరోజు యవ్వనస్తులు పాడైపోతున్నారు ఎవరెవరికో శరీరాన్ని అర్పించుకొని. యవ్వనస్తులు పతనమైపోతున్నారు వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ. ఏమంటే మొబైల్స్లోనే వీడియో కాల్స్ ద్వారానే పాపం చేసేస్తున్నారు. ఇప్పుడు నేను సినిమాలు చూసే దినంలో మీకు తెలుసు, ఒకప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది, బస్ స్టాప్ అనే సినిమా. యవ్వనస్తులు ఎలా పాడైపోతున్నారో ఆ సినిమాలో మొత్తం చూపించారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సెల్ ఫోన్ పట్టుకొని బాత్రూంలో పోయి వాళ్ళు చూడకూడని దృశ్యాలు చూసి పాడైపోయారు. ఎంతమంది అలాంటి వాళ్ళు లేరండి సంఘాల్లో. దేవుని వాక్యాలు అంటున్నాడు, నీ కంటిని అభ్యంతరపరిచే దాన్ని తీసేసే. 2 కళ్ళుతో మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఒక్కంతో వెళ్ళమంటాడు దేవుడు. అంటే ఈ కన్నుని పీకేసుకోమని కాదు నా ఉద్దేశం. చూడకూడని దృశ్యాలు చూడకూడదు. ఎందుకంటే ఈ కన్ను అపవిత్రం అవుతుంది, ఈ చేయిలు అపవిత్రం అవుతున్నాయి, ఈ పాదాలు అపవిత్రం అవుతున్నాయి, మన శరీరం అపవిత్రం అయిపోతుంది. ఈ అపవిత్రమైన శరీరంతో దేవుని ఘనపరచాలని ఆలోచన నీకుంటే అది మంచిది కాదు. దేవునికి పరిశుద్ధమైన అప్పగించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యంలో ఏమంటాడు, అవయవాలతో దేవుణ్ణి స్తుతించాలి, అవయవాలు దేవునికి అర్పించేవారిగా ఉండాలి. ఏమండి, ఈ శరీరం చేసింది నీ శరీరేచ్ఛలను తీర్చుకోవడం కాదండి. ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చింది నీ శరీరేచ్ఛలకి తీర్చుకోవడం కాదు. ఈ శరీరంలో ప్రతి భాగము కూడా దేవుని గణపరచడానికే. ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనే ఆలోచన మనకు రావాలి. ఒక్కొక్కరి ఇంట్లో ఏమైనా 40-50 ఇంచెస్ టీవీలు ఉంటున్నాయి. దైవజనులు జాన్ వెస్లీ గారు మాట అంటూ ఉంటారు, టీవీలో నా వాక్యం విన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అంటాడు. అనగానే చాలామంది ఎత్తేత ఉంటారు చేతులు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో టీవీలో వచ్చేస్తున్నాయి కనుక. మరి ఆయన తెలియదేమో, ఆయన ఏమంటారు తెలుసా, అట్నే టీవీలో ఎందుకు వస్తాను నేను యూట్యూబ్లో వస్తాను కానీ అంటే మీరు సినిమాలు చూస్తున్నారని చెప్పి ఆయన తిడతా ఉంటాడు. అవునండి, ఏదైనా చూస్తున్నప్పుడు ఇలాగని తిరిగిందనుకో కోపం వచ్చేస్తుంటుంది మనకి. గిర్రా 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 తిరుగుతూ ఉంటుంది. ఏం చూసినప్పుడు వాకింగ్ చూసినప్పుడు గిర్రా గిర్ర తిరిగింది అనుకోండి, అదే కానీ సినిమా టైంలోనో ఓ సీరియల్ టైంలోనో ఎవడో నరికేయడానికి కత్తెరకు వస్తాను ఆ టైంలో తిరిగింది అనుకోండి, ఎలా అయిందంటే నెట్ స్పీడ్ అవ్వట్లేదు, మనిషికి అంత కోపం వచ్చేద్దాం. హై స్పీడ్ నెట్లో ఏమండి స్మార్ట్ టీవీలు ఇవి అవి ఏంటంటే కంటిని పాడు చేయడానికి ఇవన్నీ. మీరు ఒక విషయాన్ని గమనించగలిగితే అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఈ అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు వాటితో పాపం చేయొచ్చు, వాటితో సువార్తను కూడా ప్రకటించవచ్చు. ఇప్పుడు మనం దేనికి వాడుతున్నాం అంటే పాపానికి వాడితే మనం ఖచ్చితంగా నరకానికి పోతాం. అది సువార్త కొరకు పనిచేసేలా వాడితే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం చేద్దామా. కనుక మనం ఏం చేయాలంటే మన అవయవాలను దేవునికి అర్పించే వారంగా ఉండాలి. చూడండి, వాక్యం తెలిసి రోమీయులకు రాసిన పత్రిక త్వరగా
నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను నేను. 6వ అధ్యాయం 12వ వచనం, ఇక్కడ చక్కని మాటలు కనబడుతున్నాయి. 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునికి లోబడిన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అర్పించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవుల్లోనికి మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అర్పించండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఎంతమంది రాశారు సరే, ఈ అవయవాలతో పాపం చేయొద్దండి. పాపం చేయడం వల్ల మీరు దుర్నీతి పాలైపోతున్నారు, నరకానికి చేరువైపోతున్నారు. మీరు ఈ అవయవాలతో పాపం చేయడం వల్ల, చూడకూడని దృశ్యాలు చూడడం వల్ల నరకానికి పోతున్నారు మీరు. కనుక నరకానికి పోకుండా దేవునికి అర్పించే ప్రయత్నం చేయండి. ఏమన్నా దేవా నా చేతులిచ్చో నీకు స్తోత్రం నాయన, దేవా నా కాళ్ళనిచ్చో నీకు స్తోత్రం నాయన, అయ్యా నేను చూడలేని వారు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు, చూడడానికి మంచి దృష్టినిచ్చో, ఈ కంటితో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటించాలి. నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాం. మనం ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీ అవయవాలను దేవునికి అర్పించాలి, అర్పించేవారుగా ఉండాలండి. చూడండి త్వరగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? ఎవరండి? చెప్పాలి, ఎవరైనా? పౌలండి. ఎందుకు అంత ఆలోచిస్తున్నా అర్థం కావట్లే. పైన వచనంలో రాసుంది, 19వ వచనంలో కూడా క్లారిటీగా ఉంది. పౌలు, అపోస్తులైన పౌలు ఏమని బోధిస్తున్నాడంటే శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు. మీరు అనేకమైన శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించండి. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఆ 10 వచనాల్లో రాశాడు దేవుడు. ఏంటో తెలుసా? పౌలునంట రాళ్ళతో కొట్టారంటండి. రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చేశారంట బయటికి. ఆయన లేచి ఇంకొక వ్యక్తితో కలిసి సువార్త ప్రకటిస్తున్నాడంటండి. ఎంత చక్కని విషయమో. ఏమంటే చచ్చిపోయే అంత కొట్టేసి బయట పడిచేస్తే ఆ వ్యక్తి లేచి ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏమండి ఎంత గొప్ప భక్తి కలిగిన వ్యక్తి చూడండి పౌలు. ఎంత గొప్ప దేవుని కొరకు ఎంతగా బతుకుతున్నాడో. మనం ఎలా బతుకుతున్నాం ఈరోజు? ఏమండి చిన్న శ్రమ వస్తే భక్తిని మానేస్తాం, చిన్న శ్రమ వస్తే మందిరాన్ని మానేస్తూ ఉంటాం, చిన్న శ్రమ వస్తే ఆ శ్రమను బట్టి ఆరాధించడం మానేస్తాం, ప్రార్థించడం మానేస్తూ ఉంటాం. చిన్న శ్రమ వస్తే నేను అంటాను, శ్రమలు ఎక్కువ వస్తున్నప్పుడే ప్రార్థన చేయాలి, కష్టాలు వస్తున్నప్పుడే ప్రార్థన చేయాలి. ఏమండి వ్యాధకరమైన పరిస్థితి వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. కుటుంబం తారుమారైపోయినప్పుడు, కుటుంబ పరిస్థితి తలకిందులైపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుని సముఖానికి చేరుస్తుంది. ఆ ప్రార్థన నిన్ను బలముగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? చెప్పాలి, హల్లెలూయా. ఏమంటే ఇక్కడ పౌలు శిష్యుల యొక్క మనసును దృఢపరుస్తున్నాడు. ఏంటంట? విశ్వాసమందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఏమంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు మానేస్తున్నావా? మందిరానికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానేస్తున్నావా? ఖచ్చితంగా మీరు శ్రమను బట్టి మీరు మందిరానికి మానేసేవారైతే పరలోకాన్ని కోల్పోతున్నారు. గమనించాలి మీరు. ఇక్కడ వాక్యంలో రాసిన మాట నా మాటలు కాదండి. శ్రమ వచ్చిందని, వ్యాధి వచ్చిందని, కష్టం వచ్చిందని మందిరానికి మానేస్తున్నావా? దేవుని స్తుతించడం మానేస్తున్నావు నువ్వు. అయితే జాగ్రత్త, పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు. ఏమండి అనేక శ్రమలను అనుభవించాలి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. ఇది ఎన్నో మాట? ఇది అనేక శ్రమలని అనుభవించాలి. 6వ మాట. ఏమండి 7వ మాట మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి చదవమ్మా. చూడండి రాస్తున్న మాటలు అంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచుటకును స్థిరముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు
ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఏమండి, ఈ మాటలు మీరు చదివినప్పుడు ఇలాంటి క్రియలు మీకు ఉండాలి. ఎలాంటి క్రియలు అండి? ఇలాంటి క్రియలు. అంటున్నాడు, దేంతో మన విశ్వాసాన్ని పోల్చాడు దేవుడు అని అంటే బంగారంతో పోల్చాడు. నేను అంటాను, మీరు ఒక 1,00,000 రూపాయలు బంగారం కొనుక్కున్నారనుకో, ఏయ్ ఏమండి ఏంటండి, ఒక 2,00,000 రూపాయలు బంగారం కొనుక్కున్నారనుకో, అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా? బంగారం 2,00,000 రూపాయలు కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు బంగారాన్ని ఎక్కడ పెడతారు? కబోర్డులో పెట్టేసి వచ్చేస్తారా బయటికి? బంగారం ఎక్కడ పెడతారు అమ్మా? బీరువా లాకర్లో. బీరువాలు కాదు, బీరువా లాకర్స్ ఉంటాయి కదా, లాకర్ తాళం తీసి లాకర్లో సీక్రెట్ ఆర్మర్లు ఉంటాయి, అందులో పెట్టి లాకర్ పెట్టి తాళం పెట్టి పైన బీరువా తాళం కూడా వేస్తాం. మళ్ళా అంటే ఎన్ని తాళాలు వేస్తున్నాం? లాకర్ తాళం, బీరువా తాళం వేసి బీరువా తాళం జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఇంటికి తాళం వేసి బయటకు వస్తాం. దేని కొరకు? బీరువాలో ఏముంది? ఇప్పుడు బంగారం ఉంది. దేవుడు అట్లాంటి చక్కని మాట, బంగారం కంటే అమూల్యమైంది ఏంటంట? మీ విశ్వాసము. ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోకపోతే పరలోక రాజ్యం లేదు. ఇలాంటి క్రియలు అంటే ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకునే క్రియలు మనకు ఉండాలి. అంటున్నాడు కదా ఇక్కడ, ఏమంటున్నాడు ప్రారంభోచనాలు అంటే ఏమండి, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు స్వాస్యముగా పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఏమంటే మీ కొరకు స్వాస్యంగా ఏముందంటే పరలోకమందు భద్రపరచబడి ఉందంట. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని బట్టి ఇటు క్రియలు కలిగి ఉన్న మన కొరకు ఒక స్వాస్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు, పరలోక రాజ్యం అనే స్వాస్యం. ఇప్పుడు ఆ స్వాస్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకునే క్రియలు చేయాలి. విశ్వాసం కొరకు ఇలాంటి మనం చేయవలసిన క్రియలు ఏమంటే, ఇలాంటి క్రియలు కలిగి ఉండి ఏంటంటే ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకునే క్రియలు, విశ్వాసాన్ని పెంచుకునే క్రియలు, విశ్వాసాన్ని స్థిరపరచుకునే క్రియలు, ఏమండి పరీక్షలకు నిలబడే క్రియలు, ఏమండి పరిశుద్ధపరచబడే క్రియలు మనలో ఉండాలి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్రతి వ్యక్తి కూడా విశ్వాస జీవితంలో, నేను విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నానా లేదా, విశ్వాస జీవితంలో నా యొక్క జీవితాన్ని కాపాడుకుంటున్నాను లేదా, విశ్వాస జీవితాన్ని నేను పదిలపరుచుకుంటున్నాను లేదా అని ఏ రోజుకి ఆ రోజు ప్రతి వ్యక్తి కూడా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకునే క్రియలు మనలో ఉండాలి. ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకున్నానా, ఉదయాన్నే లేచి దేవునితో నేను మాట్లాడేనా, లేచిన తర్వాత నేను మాట్లాడే మాట కానీ నా చూపు కానీ నా ప్రవర్తన కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా అని సరి చేసుకోవాలి మనం ప్రతిరోజు కూడా. ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునేది చేస్తుంది. దేంతో పోల్చారంటే బంగారంతో పోల్చారండి దేవుని వాక్యం. బంగారాన్ని మీరు గమనిస్తే ఏదో అగ్ని చేత పరీక్షించబడుతుంది అంటండి. బంగారం ఏం చేయబడుతుందంట? మీరు ఒరిజినల్ బంగారం చూసారు ఎప్పుడైనా? యూట్యూబ్లో గూగుల్లో కొట్టు చూడండి, కనబడుద్ది. ఒరిజినల్ బంగారం, బిస్కెట్ బంగారము లేకపోతే ఇంకా వస్తువు రూపంలో వచ్చి అవి కాదు నేను చెప్పేది. ఒరిజినల్ బంగారం చూస్తే కంకర్రాల్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది, కంకర్రాల్లో ఉంటాయి. ఆ బంగారం చూస్తే మనకు పెద్దగా నచ్చదు, ఇది బంగారమే కాదనుకుంటాం మనం. అయితే హాఫ్ మైండ్ కదా మనది. ఏమన్నా బంగారం ముద్ద కనబడదు కదా, అది బంగారమే కాదనుకో పోతాం వదిలేసి. అదే చైన్ అనుకోండి, అది రోల్డ్ గోల్డ్ అయినా సరే అయ్యో బంగారం అని పరిగెట్టి తీసుకుంటాం కదా, పరిగిన వెళ్ళి తీసుకుంటాం. ఎందుకని? ఒక రూపు వచ్చింది కనుక మనకు బంగారంగా కనబడుతుంది. ఈరోజు నువ్వు విశ్వాసి అనటానికి ఒక రూపు రావాలి నీకు. నేను విశ్వాస జీవితంలో ఉన్నానడానికి ఒక రూపు రావాలి నీకు. అందుకే అంటున్నాడు, వాక్యాన్ని దేవుడు పోలుస్తూ, ఏమంటే వాక్యంలో దేవుడు నీ విశ్వాసాన్ని బంగారంతో పోలుస్తూ, బంగారము అనేకమైన అగ్ని పరీక్షలకు నిలిచిందంట. దానికి ఒక రూపం రావడానికి ఎన్ని పరీక్షలు నిలిచిందో. ఈరోజు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి అనేకమైన పరీక్షలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఇవన్నింటికి మీరు నిలబడాలి. నిలబడినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు నీకు ఆశ ఉంది, పరలోకం వెళ్ళాలి,
పరలోకంలో ఉండాలి, దేవునితో ఉండాలని ఆలోచనతో ఉన్నప్పుడు నీ విషయాల్లో ఏమంటే ఈ విషయాల్లో నువ్వు సరిగా నీ జీవితం ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాను నేను? చెప్పండి, మొదటి మాట ఏంటి చెప్పాలి? అందరూ చెప్పాలి. మొదటి మాట ఏంటండి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. రెండో మాట, చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగి ఉండాలి. మూడో మాట, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నాలుగో మాట ఏంటి? నీతి కలిగి జీవించాలి. ఐదో మాట ఏంటి? అవయవాలు దేవునికి అర్పించాలి. ఆరో మాట ఏంటి? అనేక శ్రమలను అనుభవించాలి. ఏడో మాట ఏంటి? విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు పురుషులు చెప్తారు 7 మాటలను, రాసుకున్నాడు కదా, వద్దులే, నువ్వు రాసుకున్నావు కదా, 7 మాటలు వెనకాల 5 చెప్తారు. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏంటి బాబు? మీరు కనీసం 4 మాటలు చెప్పినా మీరు వాక్యం విన్నారని నేను నమ్ముతాను. నా నమ్మిక కోసమే. మొదటి మాట ఏంటి? వెనకాల ముగ్గురు చెప్పండి ముందు. మొదటి మాట ఏంటి? వాళ్ళు చెప్పేశారండి ఆల్రెడీ. ఏమండి మొదటి మాట ఏంటంట? చెప్పరా? నేను చూస్తున్నానమాట. మీరు చెప్తా ఉంటే వినాలి. నేను మీరు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? పెదాలు ఊపుతారు కొంతమంది వెనకాల. మా తమ్ముడు అంటాడు, చెప్తున్నాడు అర్థం కాదు, పెదాలు ఊపుతున్నారు అర్థం కాదు. అర్థమైపోయింది నాకు మీరు పెదాలు ఊపుతున్నారని. ఏమండి నేను నవ్వుతూ అడుగుతున్నా, కానీ మీరు వాక్యాన్ని గుర్తుంచకపోతే చాలా భయంకరం. అది కనీసం వాక్యం గుర్తుండాలి. ఈరోజు చెప్పిన వాక్యం గుర్తు లేకపోతే మన వారం వాక్యం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? నేను ఏదో ఒక రోజున ఖచ్చితంగా చెప్పేసిన వాక్యం చెప్తాను. ఎంతమంది వింటున్నారో అర్థమైపోతుంది నాకు. నేను చాలా దాదాపుగా 391వ ప్రసంగం ఇది నాకు ఈ బుక్లోని. ఇలాంటి ఇంకో 4 బుక్లు ఉన్నాయి ఈ సంఘంలో చేసిన ప్రసంగాలు. ఈ సంఘంలో మన సంఘంలో చేసిన ప్రసంగాలు 391వ ప్రసంగం ఇది. ఇలాంటి ఇంకో 2 బుక్లు ఉన్నాయి. 3 కాదు 2 ఉన్నాయి. 2 బుక్కుల్లో ఒక్కో దాంట్లో 300 చిల్లరే ఉన్నాయి. అంటే దాదాపు 900 ప్రసంగాలు పైన చేశాను. ఒకే మాటను వేరు కోణాల్లో మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో పెడతాను కనుక మాట్లాడకూడదు. మాట్లాడితే పేటెంట్ రైట్స్ వచ్చేస్తాయి నాకు వెంటనే. ఇన్ని ప్రసంగాలు ఏదో ఒకటనే గుర్తుంటుందని ఆలోచించి పాత ఏదో రోజు చెప్తాను, అప్పుడు మాట్లాడతాను నేను. దేవునికి స్తోత్రం చేద్దామా? మోకరిద్దాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇట్టి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉన్నవారే పరలోక రాజ్యంలో ఉంటారు. అట్టి కృప దేవోదయం మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి.